హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్లౌజ్ గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది నేర్చుకుందాము. ముందుగా మనకి బ్లౌజ్లో ఏమేమి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనము బ్లౌజ్లో నెంబర్ 1 బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాము. ఓకేనా, చూడండి ఇది ఫోల్డింగ్ సైడ్. ఫస్ట్ మనం ఇది బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాము. సెకండ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాము. వచ్చేసి మనము హ్యాండ్స్ కట్ చేసుకుంటాము. ఫోర్త్ వచ్చేసి ఇది షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటాము. అసలు ఇలానే ఎందుకు కట్ చేసుకోవాలి? ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు కదా, లేదంటే ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు కదా, ముందుగా షేప్ బెల్ట్ కట్ చేసుకోవచ్చు కదా, అలానని అనుకోవచ్చు. ఎందుకంటే మనము ఫస్ట్ మనకి బ్లౌజ్ కావాలంటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటే మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాము. తర్వాత బ్యాక్ ఫ్రంట్ రెండు అయిపోయిన తర్వాత లైనింగ్ క్లాత్లో మనము ఈ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుంటాము. ఈ మూడు మనకి కరెక్ట్గా వచ్చేసినాయి అంటే మనం షేప్ బెల్ట్ అనేది మిగిలిన క్లాత్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందుకని మనము స్టెప్ బై స్టెప్గా ఫస్ట్ ఏది సెకండ్ ఏది అన్నట్టుగా కట్ చేసేసుకుంటాం. అంటే హ్యాండ్స్కి క్లాత్ అనేది జాయిన్ చేసుకోవచ్చు. ఒకవేళ లైనింగ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ అడ్జస్ట్ అవ్వకపోతే షేప్ బెల్ట్కి అటాచ్ చేసుకోవచ్చు. కానీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మాత్రము కంపల్సరీగా వీటికి మధ్యలో ఇక్కడ జాయింట్స్ అనేవి రాకూడదు. అందుకని మనము మెయిన్గా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఫస్ట్ కట్ చేసుకుంటాము క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ని ఫస్ట్ ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి. లైనింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఇది లైనింగ్ అనుకుంటే లైనింగ్ని ఇక 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇటు ఫోల్డింగ్ సైడ్ అనమాట. చూడండి, ఫోల్డింగ్ సైడ్ ఎప్పుడైనా నెక్ అనేది వస్తుంది. ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈ లెంత్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ యొక్క లెంత్ చూడండి, ఇది కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఓకేనా, స్టిచ్ కోసం అనేది ఇది ఎక్స్ట్రా వదిలిపెట్టేసుకుంటాము ఖర్చు. ఇక్కడ కూడా సేమ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం వదిలిపెట్టేస్తాం. తర్వాత ఇది బ్లౌజ్ లెంత్ అనమాట. బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 14 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను. అప్రాక్సిమేట్గా 14 ఇంచెస్ అని అనుకుందాము. ఓకే, ఎడ్జెస్ని ఈక్వల్గా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ అనేది వేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత పైన కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది మార్కింగ్ వేసుకోవాలి. బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత, బ్లౌజ్ యొక్క వేస్ట్ కొలత, నడుం కొలత అనేది మనము చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా, ఈ యొక్క చెస్ట్ కొలత అని ఎక్కడి నుండి అంటామంటే ఈ పార్ట్ ఉంది కదా, ఫోల్డింగ్ పార్ట్, ఈ పార్ట్ నుంచి ఈ ఖర్చు పార్ట్ ఉంది కదా, ఈ రెండు పార్ట్స్ని ఇలా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ పార్ట్ని మనం చెస్ట్ కొలతగా తీసుకుంటాము. ఓకేనా, ఇక్కడ నుండి ఈ పార్ట్ని మనం చెస్ట్ కొలతగా తీసేసుకొని ఈ చెస్ట్ ఎంత కావాలంటే అంత పెట్టేసుకోవచ్చు మనము. ఒకవేళ ఇక్కడ ఎగ్జాంపుల్గా మనము 38 ఇంచెస్ ఎగ్జాంపుల్గా మనము 38 సైజ్ అని తీసుకుందాము అనుకుంటే బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫస్ట్ 14 ఇంచెస్. బ్లౌజ్ లెంత్ తర్వాత మనకి ఏం కావాలి, వేస్ట్ లూజు, చెస్ట్ లూజు. వేస్ట్ లూజ్ ఎంత అనుకోవచ్చు, 32 అనుకుందాము. చెస్ట్ లూజ్ వచ్చేసి 38. షోల్డర్ వచ్చేసి ఒక 15 ఇంచెస్ అనుకుందాము. ఆర్మ్ రౌండ్ అనేది మనం ఎలా తీసుకోవాలి అని అంటే చెస్ట్ ఉంది కదా, చెస్ట్ డివైడెడ్ బై 4 చేయాలి. అప్పుడు 5 ఇంచెస్ అవుతుంది. ఇప్పుడు 9.5 ఇంచెస్ నుండి 1 ఇంచ్ అనేది తీసేయాలి. అప్పుడు 8.5 ఇంచెస్ అనేది ఆర్మ్ రౌండ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ 8.5 ఇంచెస్ అనేది ఆర్మ్ రౌండ్గా తీసేసుకుందాము. బ్యాక్ నెక్ ఎంత, బ్యాక్ నెక్ ఒక 11 ఆర్ 12 ఇంచెస్ అనుకోవచ్చు. ఫ్రంట్ నెక్ ఎంత, ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ అనుకుందాము. 6 ఇంచెస్ కానీ ఆర్ 7 ఇంచెస్ కానీ. ఓకే, ఈ విధంగా మనము బ్లౌజ్కి మార్కింగ్స్ అనేవి వేసుకుందాము. చెస్ట్ కొలత ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి ఎంత వచ్చేసింది, చెస్ట్ డివైడెడ్ బై 4 అంటే 9.5 ఇంచెస్ కదా, ఇక్కడ నుండి ఇక్కడికి మనం 9.5 ఇంచెస్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 1.5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇది మన ఆప్షనల్ అనమాట. ఇప్పుడు నడుం కొలత అనేది చెక్ చేసుకోవాలి. నడుం కొలత మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు 32 ఉంది కదా, 32 డివైడెడ్ బై 4 8 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి మనము 8 ఇంచెస్ పెట్టుకోవాలి. మళ్ళీ ఈ డాట్ ఉంది కదా, డాట్కి ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కదా, ఇది 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. 8 ఇంచెస్ ప్లస్ 1 ఇంచు ఎక్స్ట్రా అంటే ఈ టోటల్ లెంత్ వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు కంప్లీట్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ అనమాట. ఇక్కడ నుండి ఇక్కడికి డాట్తో కలుపుకొని 9 ఇంచెస్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు షోల్డర్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. షోల్డర్ లెంత్ ఈ సైజు వాళ్ళకి మనకి నార్మల్ నెక్ బ్లౌజ్, డీప్ నెక్ బ్లౌజ్కి 5.5 ఇంచెస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, టోటల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్. ఇందులో నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి. ఇంకా అయితే మనకి షోల్డర్ వచ్చేసి 3.2 ఇంచులు అలా తీసేసుకోవచ్చు. నెక్ వచ్చేసి 2.3 ఇంచులు అలా తీసేసుకోవచ్చు.
2.3 ఇంచులు నెక్, 3.2 ఇంచులు షోల్డర్ తీసుకోవచ్చు. లేదంటే నెక్ చిన్నగా డీప్ చిన్నగా కావాలంటే 2 ఇంచులు నెక్, 3.5 ఇంచులు షోల్డర్ అనేది తీసుకోవచ్చు. ఇది మన ఆప్షనల్ అనమాట. కస్టమర్ షోల్డర్ తక్కువ కావాలంటే షోల్డర్ని కొంచెం తగ్గించి తీసుకొని నెక్ పెంచుకోవాలి. నెక్ చిన్నగా కావాలి అని అంటే నెక్ను కొద్దిగా తగ్గించుకొని షోల్డర్ అనేది కొంచెం పెంచేసుకోవాలి. ఇప్పుడు మనము నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా ఎప్పుడైనా కూడాను ఈ షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా, షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా పెట్టేసుకొని మనకి నెక్ లెంత్ ఎంత కావాలి అనేది చూసేసుకొని దాన్ని బట్టి మార్కింగ్ అనేది వేసుకోవాలి. సపోజ్ మనకి ఇక్కడ మన కస్టమర్ చెప్పినట్టు బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి. 11 ఇంచెస్కి ఒక 2 పాయింట్స్ తగ్గించుకొని మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఆ 2 పాయింట్స్ అనేది ఖర్చులోకి కలిసిపోతుంది. ఇప్పుడు ఈ 11 ఇంచెస్ బ్యాక్ లెంత్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఆర్మ్ డౌన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే అండి. ఆర్మ్ డౌన్ అనేది ఎంత తీసుకోవాలి, 5.5 ఇంచుల, 6 ఇంచుల, 6.5 ఇంచుల అని ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చెస్ట్లో 6వ భాగాన్ని మనము ఆర్మ్ డౌన్గా తీసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 38/6 కదా, అప్పుడు ఏమొస్తుంది 6.3 ఆర్ 6.4 అలా వస్తుంది. ఇప్పుడు ఈ 6.3 ఇంచెస్ దగ్గర మనము ఈ ఆర్మ్ డౌన్ అనేది మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ వేసుకున్నాం కదా, ఈ క్రాస్లో ఇక్కడ 1.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది వేసేసుకొని ఇక్కడ ఉంది కదా, ఇది మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ మార్కింగ్ వేసాం కదా చెస్ట్ది, ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ 1.5 అనేది కలిపేసుకొని ఈ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర నుంచి ఈ కింది పార్ట్ మధ్యలో ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఈ పార్ట్ని, ఈ 1.5 ఇంచెస్ పార్ట్ని, ఈ పార్ట్ని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. 6.3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసేసుకొని ఇలా మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. ముందుగా మనకి ఆర్మ్ రౌండ్ అనేది ఎంత కావాలి, రౌండ్ అనేది మనకి ఎంత రావాలి, 8.5 ఇంచెస్ రావాలి. అప్పుడు మనం చెక్ చేసుకోవాలి, ఇక్కడ నుండి ఇక్కడికి 8.5 ఇంచెస్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ 8.5 ఇంచెస్ అనేది ఉంటే ఓకే, ఒకవేళ లేదనుకుంటే మనకి 8.5 ఇంచెస్ కంటే తక్కువ వచ్చిందనుకోండి, అప్పుడు అనేది కిందికి దించేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 ఇంచెస్ పెట్టేసుకొని మళ్ళీ ఈ రౌండ్ అనేది డ్రా చేసుకొని అప్పుడు మనం ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. లేదంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఈ లైన్ అనేది పైనకి పెంచేసుకొని 1.5 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ వేసుకొని మళ్ళీ రౌండ్ తీసుకొని చెక్ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్ అనేది. ఇలా మనము 8.5 ఇంచెస్ వచ్చే వరకు కూడా ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. ఆ ఫిట్టింగ్ అనేది ఈ ఆర్మ్ రౌండ్ పైన డిపెండ్ అయి ఉంటుంది మనకి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఈ బ్యాక్ పార్ట్ని మనము మిగతా లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ పైన క్రాస్ కట్టింగ్ కావాలంటే క్రాస్ కట్టింగ్లో, స్ట్రైట్ కట్టింగ్ కావాలంటే స్ట్రైట్ కట్టింగ్లో పర్చ్ చేసుకోవాలి. ఈ యాస్టీస్గా బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి పెట్టేసుకొని మనము ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పైన మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి ఒక 2 ఇంచెస్ ఉంటుంది కదా, ఈ 2 ఇంచెస్ అనేది బ్యాక్ పార్ట్కి 2 ఇంచెస్ అనేది మార్కింగ్ వేసేసుకొని ఈ 2 ఇంచెస్ దగ్గర ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసము. ఓకేనా, ఇలా 2 ఇంచెస్ దగ్గర ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్స్ అనేవి వేసుకుంటాము. బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ మార్కింగ్స్ అనేది వేసుకోవాలి. సేమ్ మనము బ్యాక్ పార్ట్కి ఎలా అయితే షోల్డర్ పెట్టుకున్నామో, ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే నెక్ పెట్టుకున్నామో సేమ్ అలానే పెట్టేసుకొని నెక్ ఈ లెంత్ ఉంది కదా, ఈ లెంత్ అనేది మాత్రము కస్టమర్ చెప్పిన విధంగా పెట్టేసుకోవాలి. సపోజ్ ఇక్కడ నుంచి ఫ్రంట్ నెక్ అనేది 6 ఇంచెస్ అనుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇలా ఇక్కడికి 6 ఇంచెస్కి మార్కింగ్ వేసేసుకోవాలి. 6 ఇంచెస్కి ఒక 2 పాయింట్స్ తక్కువ పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ వేసేసుకోవాలి. మనం ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇందులో ఇక్కడ మనం 2.3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, కానీ ఇక్కడ ఈ డీప్ మాత్రము మనము 2.5 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ పెట్టేసుకోవచ్చు రౌండ్ కస్టమర్ అడిగిన దాన్ని బట్టి. ఇక్కడ మనం లెంత్ పెంచితే ఏంటంటే ఈ రౌండ్ అనేది నీట్గా వస్తుంది, నెక్ కూడా బాగా కనబడుతుంది. మనం బ్యాక్ పార్ట్ కంటే కూడాను హుక్స్ పట్టి, కాజా పట్టీకి ఒక 1/2 ఇంచ్ అనేది దీనికి ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఇదే మనం బ్యాక్ పార్ట్ ఈ మార్కింగ్ పైన వేసుకున్నాం అనుకోండి, చూడండి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మనము ఈ ఫ్రంట్ పార్ట్కి పెట్టేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అని అంటే ఈ ఖర్చు అనేది మనం ఫ్రంట్ పార్ట్కి హుక్స్ పట్టి, కాజా పట్టి అటాచ్ చేస్తాం కదా, దానికోసం అనమాట. ఈ 1/2 ఇంచ్ అనేది మనం నెక్ వైపుకి తీసుకోకూడదు, కింద వైపుకి మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి నెక్ సైడ్.
ఇలా పెట్టేసుకొని మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ నెక్ సైడ్ కూడా మనం 1/2 ఇంచ్ లూజ్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఉక్సును కాజా పెట్టినప్పుడు మనకి నెక్ అనేది లూజ్ అయిపోయి ఇట్లా చెస్ట్ అనేది కనబడుతుంది. అందుకని ఇక్కడ మనము 1/2 ఇంచ్ అనేది పెట్టకూడదు, ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోవాలి. నెక్ అయిపోయింది కదా. ఆర్మ్ డౌన్ అనేది ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్ పైన మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆర్మ్ రౌండ్ కోసము ఇక్కడ 1.2 ఇంచెస్ అనేది పెట్టేసుకోవాలి. ఇది పెట్టేసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకొని ఈ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఈ పార్ట్ ఉంటుంది కదా, షోల్డర్ పార్ట్ నుంచి ఇక్కడ మనం డౌన్ వేసుకున్నాం కదా, ఈ మిడిల్లో ఒక మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ ఖర్చు పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ నుండి ఇలా రౌండ్ అనేది తీసేసుకోవాలి. లేదంటే కర్వ్ స్కేల్తో అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము డాట్ పాయింట్ అనేది ఎలా వేసుకోవాలని అంటే, షోల్డర్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ నుండి మనం డాట్ పాయింట్ అనేది వేసుకోవాలి. మెయిన్ డాట్ అనేది ఎక్కడ వేసుకోవాలనే దాని గురించి నేను ఒక ఫార్ములా చెప్తున్నాను చూడండి. డాట్ పాయింట్ కోసము చెస్ట్ /4 ప్లస్ 1.5 ఇంచు, 9.5 ఇంచు ప్లస్ 1.5 ఇంచు, 11 ఇంచెస్. ఈ సైజుకి 38 సైజ్ చెస్ట్కి మనకి 11 ఇంచెస్ అనేది డాట్ పాయింట్ అవుతుంది. నుండి ఈ షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఈ పార్ట్ వరకు 11 ఇంచెస్ అనేది డాట్ పాయింట్ అనేది అవుతుంది. చూడండి, మనం ఎక్కడైతే డాట్ స్టార్ట్ చేస్తామో ఆ పాయింట్ని డాట్ పాయింట్ అని అంటాం, చెస్ట్ పాయింట్ అంటారు కదా అది. ఇప్పుడు డాట్ పాయింట్ 11 ఇంచెస్కి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మరి ఈ దూరం, ఈ డిస్టెన్స్ ఎంత ఉండాలి అని అంటే, చెస్ట్ ఉంది కదా 38 చెస్ట్ కాబట్టి ఇక్కడ నుండి ఈ డిస్టెన్స్ అనేది 3.8 ఇంచెస్ పెట్టేసుకోవాలి. చూడండి, ఈ డాట్ కోసము ఈ డిస్టెన్స్ అనేది 3.8 ఇంచెస్, చెస్ట్లో 10వ భాగం అనమాట. చెస్ట్లో 10వ భాగం అనేది ఇక్కడ నుండి ఇక్కడికి 11 ఇంచెస్ దగ్గర, ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 ఇంచెస్ దగ్గర మనకి ఎగ్జాక్ట్గా ఈ డాట్ పాయింట్ అనేది అవుతుంది. మరి డాట్ లెంత్ ఎంత తీసుకోవాలి అని అంటే 2.5 ఇంచెస్ నుంచి 3.3 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను డాట్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్, ఇక డాట్ విడ్త్ వచ్చేసి కూడా 2.5 ఇంచెస్ పెట్టేసుకుంటాం. ఓవరాల్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ ప్లస్ 2.5 ఇంచెస్ ఎంత అవుతుంది, 13.5 ఇంచెస్ అవుతుంది. అంటే మనకి స్టిచ్చింగ్కి 1 ఇంచు పోగా మనకి ఎంత వస్తుంది, 12.5 ఇంచెస్ వస్తుంది. ఓకేనా. ఓవరాల్ ఈ ఫ్రంట్ లెంత్ వచ్చేసి 12.5 ఇంచెస్ అనేది వస్తుంది. కానీ మనకి బ్యాక్ పార్ట్ ఎంత లెంత్ ఉంది, 14 ఇంచెస్ ఉంది. 12.5 ఇంచెస్కి 14 ఇంచెస్కి ఇంకా 1.5 ఇంచ్ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ అనేది మనము ఈ షేప్ బెల్ట్తో కవర్ చేస్తామన్నమాట. షేప్ బెల్ట్ అటాచ్ చేసినాక ఫ్రంట్ బ్యాక్ అనేది ఈక్వల్ అవుతుంది. అయిపోయింది కదా. మెయిన్ డాట్ లెంత్ విడ్త్ అనేది మనం చెస్ట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత ఇంకొక డాట్ అనేది ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా 2 ఇంచెస్ దగ్గర, 2 ఇంచెస్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అనేది పైనకి ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ క్రాస్గా డ్రా చేసుకున్న తర్వాత ఈ 1 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ వేసుకున్న దగ్గర నుంచి నెక్ మార్కింగ్కి మిడిల్లో ఒక మార్కింగ్ వేసేసుకొని ఈ మిడిల్లో మనము ఈ డాట్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా. ఈ డాట్ కోసము టోటల్గా ఈ డాట్ విడ్త్ వచ్చేసి 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇటు ఒక 1/4 ఇంచ్, ఇటు ఒక 1/4 ఇంచ్, ఇలా దీన్ని కూడా ఒక 3 ఇంచెస్ అలా డాట్ వేసేసుకొని ఇలా 1/4 ఇంచ్తోనే ఎడ్జ్లా వేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఆర్మ్ డాట్ వచ్చేసి మనం ఎక్కడైతే డౌన్ అనేది మార్క్ చేసుకుంటాం కదా, అక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఆర్మ్ డాట్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ లెంత్, ఇక్కడ నుండి ఈ లెంత్, ఇక్కడ నుండి ఈ లెంత్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ 3 డాట్స్, ఈ డాట్ కూడా మనం ఇటు ఒక 1/4 ఇంచ్, ఇటు ఒక 1/4 ఇంచ్ తీసేసుకొని ఈ డాట్ వేసేసుకోవచ్చు. ఒకవేళ మనకి 4th డాట్ కూడా కావాలని కస్టమర్ చెప్తే మనము ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్కి పైన ఇలా పెట్టేసుకొని ఇలా క్రాస్గా వేసేసుకొని ఇటు కూడా ఒక డాట్ అనేది వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డాట్కి కూడా సేమ్ లెంత్ అనేది ఉండాలి. ఇలా చూడండి, ఇక్కడ ఈ పార్ట్ అయిపోయింది, ఇదంతా అయిపోయింది. మనము ఇప్పుడు మనకి ఈ నడుం లూజ్ అనేది ఎలా కొలుచుకోవాలి. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు నడుం లూజ్ అనేది ఎలా కొలుచుకోవాలని అంటే, ఇక్కడ నుండి మనము ఈ డాట్ పాయింట్ ఎండ్ అయింది కదా, ఈ డాట్ పాయింట్ ఎండ్ అయిన దగ్గర నుంచి కూడా ఇలా మనం క్రాస్ అనేది డ్రా చేసేసుకోవాలి ఒక 1 ఇంచ్ పైకి. ఇటువైపు కూడా ఇలా క్రాస్గా ఎందుకు డ్రా చేసుకోవాలని అంటే, మనకి షేప్ బెల్ట్ వస్తుంది కదా, అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అందుకోసం ఇటువైపు కూడా ఒక 1 ఇంచ్ అనేది పైకి డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మనము నడుములు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ లెంత్ ఎంత ఉంది, తర్వాత ఇక్కడ నుండి ఈ లెంత్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ రావాలి కదా, చూద్దాం. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 3 ఇంచెస్ వస్తుంది అనుకోండి. ఇప్పుడు ఈ 3 ఇంచెస్ తర్వాత ఈ పార్ట్ ఉంది కదా, ఖర్చు పార్ట్ కాకుండా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ డాట్ పాయింట్ వరకు ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి. మ్యాక్సిమం 3 అలా ఉంటుంది. 3 తర్వాత ఇక్కడ ఒక 5 ఇంచెస్ డాట్ పాయింట్ అనేది వదిలేసుకోవాలి. ఎందుకంటే మనం డాట్ వేస్తాం కదా, అది పోగానే మనకు నడుము లూజ్ అనేది కరెక్ట్గా రావాలి. 8 ఇంచెస్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి 5 ఇంచెస్ ఉండాలి. అప్పుడు 3 + 5 ఎంత 8 ఇంచెస్ అనేది అవుతుంది కదా. అప్పుడు మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వచ్చింది అన్నట్టు. మ్యాక్సిమం ఇలా స్ట్రైట్గా రాదు, ఇలా కొద్దిగా క్రాస్గా వస్తుంది. అప్పుడు మనము
ఈ లెంత్ అనేది పెంచేసుకోవాలి ఇటు సైడ్కి. పైన అలానే ఉంటుంది, కింద మాత్రం ఈ 1/2 ఇంచ్ లెంత్ అనేది ఇలా పెంచేసుకోవాలి. చూడండి ఇలా మనకి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ అనేది సరిపోయింది కదా. మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. హ్యాండ్ కోసము మనం హ్యాండ్ లెంత్ ఎంత కావాలో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది క్లాత్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచు కుట్టు కోసం అనమాట. ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డింగ్స్ పైన వేసుకోవాలి. ఒక హ్యాండ్ అయితే 2 ఫోల్డింగ్స్ పైన, అదే 2 హ్యాండ్స్ అయితే మనకి 4 ఫోల్డింగ్స్ పైన వేసుకోవాలి. సపోజ్ ఈ లెంత్ 6 అనుకుందాము, హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ అనుకుందాం అనుకోండి. ఇటు ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఇటు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, టోటల్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ అనుకుందాం అనుకోండి. ఇక్కడ ఇంత మనకి చెస్ట్ అనేది 38 కాబట్టి మనకి ఈ లెంత్ ఉంది కదా, ఈ లెంత్ అనేది 3.5 ఇంచెస్ పెట్టేసుకోవాలి. 3.5 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ అనేది వేసుకొని ఇలా 1 ఇంచ్ దగ్గర నుండి మనకి ఆర్మ్ రౌండ్ ఎంత 8.5 ఇంచెస్ కదా, ఈ 8.5 ఇంచెస్కి ఒక 2 పాయింట్స్ తక్కువగా పెట్టుకొని ఈ టోటల్ వచ్చేసి 8.3 ఇంచెస్కి అలా మార్కింగ్ వేసుకోవాలి. అలా మార్కింగ్ వేసేసుకొని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ మిడిల్లో ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా మనము కర్వ్ స్కేల్తో కానీ 3 హ్యాండ్తో కానీ ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత చెక్ చేసుకుంటే మనకి ఇది 8.5 ఇంచెస్ వస్తుంది. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్ అనుకుంటే ఫోల్డింగ్ పైన కాబట్టి 6 ఇంచెస్ అని అనుకుందాము. ఒకవేళ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట. ఇలా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసము. ఇప్పుడు హ్యాండ్ అనేది ఇలా మార్కింగ్ వేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. మళ్ళీ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ లోతు కట్ చేసుకోవాలి కదా వన్ సైడ్, దానికోసం ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి పెట్టేసేసుకొని ఇలా 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇలా మనకి ఒక పీస్ అనేది వస్తుంది. ఈ ఎక్స్ట్రా పీస్ని మనం కట్ చేసేసుకుంటే కట్ చేసుకున్న వైపు మనం ఫ్రంట్ అనేది మార్కింగ్ వేసేసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ అనేది మార్కింగ్ పెట్టేసేసుకొని ఇప్పుడు మనము ఇంకొక హ్యాండ్ని కూడా కట్ చేసేసుకొని ఆపోజిట్ సైడ్లో ఫ్రంట్ అనేవి పెట్టేసుకుంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుంది. హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు షే బెల్ట్ కటింగ్ చేసేసుకోవాలి. 4th పార్ట్ వచ్చేసి షే బెల్ట్. ఈ షే బెల్ట్ ఎంత లెంత్ తీసుకోవాలి ఏంటి అని అంటే, ఇప్పుడు నడుము లూజ్ ఉంది కదా అండి, నడుము లూజు ఎంత ఉంది మనకి 8 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ తీసేసుకోవాలి. ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసము ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా తీసేసుకొని టోటల్ ఇప్పుడు ఈ సైజ్కి మనకు కానీ 11 ఇంచెస్ కానీ షే బెల్ట్ లెంత్ తీసుకుంటే ఖర్చులతో సహా సరిపోతుంది. ఇప్పుడు ఈ లెంత్ అయిపోయిన తర్వాత మనము ఈ విడ్త్ ఎంత తీసుకోవాలి, ఇది ఒక 3.5 ఇంచెస్ ఇది తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుండి ఇక్కడికి మనము ఇక్కడ చెస్ట్ మార్కింగ్ వేసుకున్నాం కదా, మనం డాట్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.8 ఇంచెస్ అని, ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి 3.8 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసేసుకొని ఈ 3.8 ఇంచెస్ దగ్గర 2.5 ఇంచెస్ అనేది మనము ఇక్కడ డాట్ మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకొని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ అనేది కలిపేయాలి. ఇక్కడ మరి ఈ లెంత్ ఎంత ఉండాలి అంటే, ఈ లెంత్ కూడా మనం 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ కూడా పైకి పెట్టేసుకున్నాం కదా, లేదు ఇక్కడ ఇంత షేప్ వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం కిందికి పెట్టేసుకుంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించేసుకోవచ్చు. అలా ఇక్కడ మనం ఫ్రంట్ కట్ చేసుకున్న దాన్ని బట్టి ఈ షే బెల్ట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఓకేనా, ఈ షే బెల్ట్ కరెక్ట్గా ఇంత ఉండాలి అని ఏముండదు, కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తక్కువ కూడా చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం బ్యాక్ని బట్టి ఈ షే బెల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలిపేసుకోవాలి. షే బెల్ట్ అనేది రెడీ అవుతుంది. బ్లౌజ్లో అన్ని పార్ట్స్ అనేవి కంప్లీట్ అయినాయి కదా. ఇప్పుడు ఈ విధంగా మనము మెజర్మెంట్స్ అనేవి మారొచ్చు, కానీ కటింగ్ మాత్రం ఇలానే ఉంటుంది. మార్కింగ్ మాత్రము డీప్ నెక్ బ్లౌజ్ యొక్క కటింగ్ అనమాట. ఓకేనా, ఒకవేళ మనకి బ్యాక్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ ఇదంతా కరెక్ట్గానే ఉంది, బ్యాక్ లెంత్ పెంచమని చెప్పారనుకోండి కస్టమర్, అప్పుడు మనం ఏ పార్ట్లో పెంచాలి అని అంటే, బ్యాక్ లెంత్ పెంచినాం అనుకోండి, ఒక 1 ఇంచ్ అనేది పెంచినాం అనుకోండి బ్యాక్ లెంత్. చూడండి, ఇలా బ్యాక్ లెంత్ ఒక 1 ఇంచ్ పెంచితే ఫ్రంట్ అనేది ఎక్కడ పెంచుకోవాలి, ఇదంతా పర్ఫెక్ట్గానే ఉంది. కాకపోతే మరి ఎక్కడ పెంచుకోవాలంటే ఇక షే బెల్ట్ పార్ట్లో పెంచేసుకోవాలి మనం ఫ్రంట్ 1 ఇంచ్. 1 ఇంచ్ షే బెల్ట్ దగ్గర పెంచేసుకొని మరి అప్పుడు షే బెల్ట్ అనేది చాలా పెద్దగా కనబడుతుంది కదా, లుకింగ్ బాగుండదు కదా అనిపించవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, చూడండి ఇక్కడ ఉంది కదా, ఇలా మనం కొద్దిగా క్రాస్గా అడ్జస్ట్ చేసేసుకోవాలి. షే బెల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఈ పార్ట్లో మాత్రమే షే బెల్ట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి లెంత్ అనేది పెరగదు, అలానే ఉంటుంది.
ఈ విధంగా బ్యాక్ పార్ట్ లెంత్ పెంచి ఫ్రంట్ పార్ట్ని డిస్టర్బ్ చేయకుండా షేప్ బెల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని మనం బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చేయొచ్చు. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.